నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నాకు అనిపిస్తుంటుంది ప్రగతి, డైలీ మోటివేషన్ ఏంటి ప్రగతి మీకు? మోటివేషన్, దేర్ ఆర్ డేస్ వేర్ ఐ డోంట్ గెట్ మోటివేట్. అసలు లేబుద్ధి కూడా కాదు, ఏం చేయాలి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ I am in a field where I want to keep my identity, be there forever. So నేను రిలాక్స్ అయ్యి పడుకొని ఉంటే నన్ను ఎత్తుక్కుని రావు. సో నన్ను నేను అండ్ ఐ బీన్ దేర్. అంటే ఇప్పుడు జనాలకి ఏంటంటే ఓయమ్మ ఈవిడ ఎప్పుడు భూమి పుట్టక ముందు నుంచి చేస్తుంది మదర్ క్యారెక్టర్, వాళ్ళకి నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను అనవసరం. బట్ ఐఎమ్ దేర్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. సో అన్నేళ్లుగా ఒక మదర్ క్యారెక్టర్లో చూసేటప్పుడు ప్రాక్టికల్గా ఒక పాయింట్లో యూ విల్ ఫీల్ అబ్బా ఎన్నేళ్ళ నుంచి వేరెవరైనా కొత్తగా తీసుకొద్దాము అనే థాట్ ఖచ్చితంగా వస్తుంది. లేదు ప్రగతిని పిలుద్దాము అని చేయాలి అంటే నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాలి. బికాస్ దిస్ ఇస్ మై జాబ్, దిస్ ఇస్ మై ఎవ్రీథింగ్, దిస్ ఇస్ మై కెరియర్ అండ్ ఐ వాంట్ టు బీ హియర్. ఐ డోంట్ వాంట్ టు గో. అంటే ఊరికే వచ్చేదో డబ్బులు చేసుకుని వెళ్ళటానికి నేను రాలేదు. ఐ వాంట్ టు హ్యావ్ మై నేమ్. నేను ఇక్కడ పేరు ఉండాలి, నేను ఉండాలి. ఐ వాంట్ టు బీ హియర్. సో ఐ వర్క్ ఫర్ దట్. ఐ రియలీ వర్క్ ఫర్ దట్. ఐ వాంట్ టు అప్గ్రేడ్ మై సెల్ఫ్. ఐ వాంట్ టు, అంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్లో నన్ను ఒక హీరోయిన్తో పక్కన నిల్చోపెట్టారు ఒక తల్లిగా అని అంటే ఐ షుడ్ కాంప్లిమెంట్ దెమ్. యాక్టింగ్ అనేది డెఫినెట్గా బీన్ decently good enough then also, now also, and I've been upgrading because I love watching movies and I keep seeing sensibilities okokkaru acting lo enti ide em kottaga undi ide em kottaga. I keep learning. I'm a constant learner, but at the same time I need to upgrade myself, right? Be it my dressing, be it my way of acting, be it my way of presentation and the way I look in the frame. నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తేనే నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలను. ఇంత అప్గ్రేడ్ అయి ఉన్నారు, ఇంకా అప్గ్రేడ్ చేస్తారు అంటే ఇది అప్గ్రేడెడ్ వర్షన్, 2.0. అదే బికాస్ యువర్ ఫిట్. అండ్ ఇప్పుడు ఏదో పెద్ద క్యారెక్టర్ డైలాగులు ఇచ్చేసారు, నాకు ఏడవడం రాలేదు అనట్లేదు, అలాంటి క్యారెక్టర్సే రావట్లేదు. యూ ఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ స్కిన్, హెయిర్, వాట్ ఈస్ రిక్వైర్డ్, అంటే తెర మీద కావాల్సినవన్నీ. ఇంకేం అప్గ్రేడ్ చేస్తారు? అంటే అదే అప్గ్రేడ్ అయ్యే ఇక్కడ దాకా వచ్చింది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టెల్ మీ ఒక 20 years తర్వాత కూడా, ఒక 10 years తర్వాత కూడా మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, ఈజ్ అప్గ్రేడింగ్ ఓన్లీ. నో, ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ మై సెల్ఫ్ దేర్. అది కరెక్ట్. ఐవ్ కమ్, నేను ఇక్కడ దాకా లాక్కుని వచ్చాను కదా, దట్ ఓన్లీ ఈజ్ అప్గ్రేడింగ్ అకార్డింగ్ టు మీ. సో అది అంతా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అయితే. డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే వర్కౌట్ అనేది ఈజ్, అందరూ ఇప్పుడు వర్కౌట్ వచ్చి నేను ఏదో అందంగా కనిపించడం కోసమో, లేకపోతే నేను వెయిట్ రెడ్యూస్ అవ్వడం కోసమో, లేకపోతే నేను సన్నగా అయిపోవాలనో, అది ఆ అపోహ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఐ వాంట్ టు క్లారిఫై ఎవ్రీబడి. హలో నో, ఐ డోంట్ వాంట్ టు రెడ్యూస్ వెయిట్. నేను తగ్గడం కోసమో, అందంగా కనిపించడం కోసమో, సన్నగా అయిపోవాలను, లేకపోతే అందుకు కాదండి. ఫస్ట్ వర్కౌట్ అనేది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కరెక్ట్. ఫిజికల్లీ వెన్ యు ఆర్ ఫిట్, హెల్త్ మనది మన చేతుల్లో ఉంది అని అన్నప్పుడు ఉన్న ఒక కాన్ఫిడెన్స్ మీకు ఎన్ని కోట్లున్నా రాదు. మీ హెల్త్ మీ చేతిలో ఉంది, మీరు చెప్పిన మాట వింటోంది మీ బాడీ. యూర్ ఫ్లెక్సిబుల్ ఇనఫ్, యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఆ కాన్ఫిడెన్సే వేరు అసలు. వెన్ యూ వాక్ ఇన్ ఒక 100 మంది ఉన్నారని అంటే ఆ 100 మందిలో నేను అని నడిచే ఒక కాన్ఫిడెన్స్ మీకు వర్కౌటే ఇవ్వగలదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవ్వగలదు. అవును, ఫిజికల్ స్ట్రెంగ్త్ అంత బాగున్నప్పుడు డెఫినెట్గా మెంటలీ ఆల్సో యూ బికమ్ మోర్ స్ట్రాంగర్. బికాస్ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మెంటలీ ఆల్సో యూ వెరీ స్ట్రాంగ్, యూ ఎవాల్వ్డ్. కరెక్ట్. యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. యువర్ కాన్వర్జేషన్ విత్ పీపుల్ ఈజ్ మోర్ లైక్ వాట్ డు టెల్ మీ, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో తెలియని ఒక కమాండ్ ఆన్ యువర్ సెల్ఫ్. రైట్. సో అది ఉన్నప్పుడు వెన్ పీపుల్ టేక్ యూ మోర్ సీరియస్. బికాస్ పీపుల్ ఏది వీడు ఎక్సర్సైజ్ చేసేస్తుందని సీరియస్గా తీసుకోరు, ఆ డిసిప్లిన్ నా దగ్గర ఉందని నన్ను సీరియస్గా తీసుకుంటారు.
బికాస్ దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్. అవును. నేను ఆ టైంకి వెళ్ళాలి, నేను 2 hours జిమ్లో స్పెండ్ చేస్తున్నాను అనేది 2 hours 2 hours ఐ వర్కౌట్ 2 hours నేను వర్కౌట్ చేస్తున్నాను డైలీ, నేను అంత టైం స్పెండ్ చేయగలుగుతున్నాను అనే ఒక డిసిప్లిన్ మన దగ్గర ఉంది అని అంటేనే తెలియని ఒక రెస్పెక్ట్ వస్తుంది ఎదుటి మనిషి దగ్గర నుంచి. దే టేక్ యూ మోర్ సీరియస్. కరెక్ట్. ఏమంటే దట్స్ అంటే పార్ట్ అండ్ ఏదో ఊరికే ఒకసారి డాన్స్ చేసేసాను, లేకపోతే ఇది ఇప్పుడు నేను మామూలుగా అల్లరి చిల్లరగా నేను డాన్స్ చేస్తే నేను సీరియస్గా తీసుకోరు. నేను వెళ్ళి కరెక్ట్గా ఈ టెక్నికల్గా నేను ఒక భరతనాట్యం ఒక కూచిపూడినో వెళ్ళి పద్ధతిగా చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ దే విల్ టేక్ మీ సీరియస్. దట్స్ ఎగ్జాక్ట్లీ జిమ్ ఆల్సో ఈజ్ టు మీ. కరెక్ట్. ఒక రెస్పెక్ట్ వస్తుంది, ఒక తెలియని అంటే అది దట్ ఈస్ అగైన్ ఓవరాల్ ఇవాల్వ్మెంట్ అవుతుంది. సో దట్స్ హౌ ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ నాకు సన్నగా అవ్వడం ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు రెడ్యూస్ వెయిట్. నేను చాలా చాలా బాగున్నాను. నేను ఎలా ఉన్నానో నేను చాలా బాగున్నాను. అండ్ జిమ్కి వెళ్తే అందం రాదు. అందము సరిగ్గా తింటే, సరిగ్గా వాట్ డు ఐ సే, సరిగ్గా చూసుకుంటే, అండ్ మనము ఓవరాల్ హెల్త్ కేర్, స్కిన్ కేరు, హెయిర్ కేరు యూనో అవి చేస్తే అందం ఏమన్నా ఉన్న అందమే ఉంటుంది, ఎక్స్ట్రా అందం ఏం రాదు. ఉన్నదాన్ని కాపాడుకోవాలి అంతే. అవును. సో నేను ఇప్పుడు కొత్తగా జిమ్కి వెళ్ళి నేను ఏదో చేసేసి నేను అందగత్తెని అయిపోలేను. అండ్ దానివల్ల నేనేమి కొత్తగా అదేంటిది జీరో సైజ్ అవ్వలేను. వర్కౌట్తో పాటు వీ హ్యావ్ టు డూ డయట్ ఆల్సో. అండ్ నేను డయట్ అస్సలు చేయను, శుభ్రంగా తింటాను. లెట్ మీ టెల్ యూ, హలో ఎవ్రీబడి, నేను శుభ్రంగా తింటాను. నాన్ వెజ్ తింటాను, వెజిటేరియన్ తింటాను, చక్కగా తింటాను. అండ్ దానికి తగ్గట్టు గొడ్డులాగా 2 గంటలు జిమ్లో చాకరీ చేస్తాను. ఆ 2 గంటలు ఏమేమి చేయాలి చెప్పరా, ప్రగతి చెప్తావా ప్లీజ్? ఐ డూ కార్డియో 45 minutes చేస్తాను. దట్స్ మై వార్మప్. అండ్ దెన్ 1 hour 15 minutes వరకు ఇట్ ఈస్ ద ఒక్కొక్క బాడీ లైక్ ఒకరోజు మేబీ ఇట్ మైట్ బి జస్ట్ లెగ్స్ అయితే, ఒకరోజు షోల్డర్ అయితే, ఒకరోజు. యు హావ్ ఎ ట్రైనర్ ఆర్? యా, ఐ హావ్ ఎ ట్రైనర్. సో అంటే అది బాగుంటుంది బికాస్ సో మోటివేషన్ వస్తుంది కదా. సో టు డూ. అవునవును, ఐ లుక్ ఫార్వర్డ్. ఎందుకంటే నాకు ఆయన వర్కౌట్ అంతా చేపించి లాస్ట్లో ఒక వీడియో తీస్తాను. ఆ వీడియో కోసం అదంతా వర్కౌట్ చేస్తాను. కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ యూనిక్ అనమాట. మామూలు రెగ్యులర్ ఏదో వర్కౌట్ చేసేది ఇవ్వడు. హీ విల్ డూ ఏదో ఒక సర్కస్ పెడతాడు, ఏదో ఒక సంథింగ్ న్యూ హీల్ కమ్ అప్ విత్. ఐ థింక్ ఫర్ దట్ I wait for that. దానికోసం I do all this and then हम वीडियो बना देंगे यार, एक बना दो यार. సూపర్. ఎన్ని పౌండ్సా కిలోసా వెయిట్స్ ఎత్తుతారు మీరు? My best, your all time best was 100 kg. 100 kg deadlift. Yeah, deadlift. Yeah, I've done. ఓమో. I've done. అంటే ఇంకా దెబ్బకి ఎవరైనా చూస్తే ఇంకా అక్కడ ఉండిపోతారు ఎవరు. దే వోంట్ ఈవెన్ మెస్ విత్ యూ. మామూలుగానే కట్అవుటే పెద్దది కదా, కొంచెం భయం ఉంటుంది. కొంచెం భయం ఉందా? కొంచెంగా చాలా. కానీ అఫ్ కోర్స్ కట్అవుట్తో పాటు కొంచెం భయపెట్టే కట్అవుట్తో పాటు యూర్ ఆల్సో బ్యూటిఫుల్ గర్ల్.